హాయ్, దిస్ ఈజ్ రేవతి. నా తను నా ప్రాణం నీకై. ఎపిసోడ్ నంబర్ 4. స్కూల్లో కళ్యాణ్, అర్జున్ తమ పిల్లలతో ప్రిన్సిపల్ రూమ్లో కూర్చొని పిల్లలిద్దరికీ అడ్మిషన్స్ గురించి మాట్లాడుతుంటే క్లాస్లో ఉన్న మైతు మిస్ ఆ పిల్లల్లోనే చిన్నప్పటి అశ్వథిని చూసుకుంటూ పాఠాలు చెప్తుంటుంది. కళ్యాణ్ ఒక మోస్ట్ పాపులర్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్ అని ప్రిన్సిపాల్కి తెలియడం ఎంతోసేపు పట్టదు. వాళ్ళ అడ్మిషన్ స్కూల్కి వచ్చినందుకు సంతోషపడుతూ స్కూల్ ఫెసిలిటీస్ గురించి కళ్యాణ్కి స్పెషల్గా వివరిస్తుంటాడు. కళ్యాణ్ ప్రిన్సిపాల్ చెప్పింది విని, సరే, మా బాబుకి ఇక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను అడ్మిషన్ వెనక్కి తీసుకుంటాను. ఒకసారి వీళ్ళ క్లాస్ రూమ్ కూడా నేను చూడాలి అంటాడు. ఓకే సార్, ఇప్పుడే వెళ్ళి చూడొచ్చు అని అటెండర్ని పిలిపించి, ఈ సార్ వాళ్ళని ఎల్కేజీ పక్కన ఉన్న ఫస్ట్ క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళు అంటాడు. సరే సార్ అంటాడు అటెండర్. క్లాస్ రూమ్ చూసి మీ పిల్లల్ని క్లాస్లో కూర్చోబెట్టండి సార్ అని చెప్తాడు ప్రిన్సిపల్. ఓకే అని చెప్పి కళ్యాణ్, అర్జున్ తమ పిల్లల్ని తీసుకొని అటెండర్తో వెళ్తుంటారు. కళ్యాణ్ ఇంకా ఆ డిస్టర్బెన్స్లోనే ఉండిపోతూ ముందుకు నడుస్తుంటాడు. ఎల్కేజీ క్లాసులో ఉన్న మైథిలికి దగ్గరగా వెళ్ళే కొద్దీ మనసులో కలుగుతున్న అలజడి ఎక్కువ అవుతుంటుంది. ఇక్కడ మైథిలి పరిస్థితి కూడా అలాగే అనిపిస్తూ తెలియని డిస్టర్బ్కి గురవుతుంటుంది. అటెండర్ ఎల్కేజీ క్లాస్ రూమ్కి యువతల ఉన్న ఫస్ట్ క్లాస్ రూమ్ ముందుకు తీసుకెళ్ళి, ఇదే సార్ ఫస్ట్ క్లాస్ రూమ్ అని అంటాడు. కానీ కళ్యాణ్ మనసు ఎల్కేజీ రూమ్ వైపు వెళ్తుంటుంది. చెర్రీ కళ్యాణ్ చేపట్టుకొని డాడ్ అని పిలుస్తాడు. దాంతో కళ్యాణ్ ఆ డిస్టర్బ్ నుంచి కాస్త తేరుకొని, ఏంటి నాన్న అని అడుగుతాడు. ఇక్కడ టీచర్స్ పనిష్మెంట్స్ ఇస్తారా డాడ్ అని అడుగుతాడు భయపడుతూ. కళ్యాణ్ కంటే ముందే అర్జున్ సమాధానం అందుకుంటూ, బాగా చదువుకోకపోయినా, ఇచ్చిన హోంవర్క్ చేయకపోయినా, నువ్వు ఏదైనా తప్పుగా బిహేవ్ చేసినా పనిష్మెంట్ ఇస్తారు హైబ్రిడ్ బాయ్ అని చెప్తాడు. అవును చెర్రీ, అలాగే ఉంటుంది అని అంటుంది అన్వి కూడా. డాడ్ అంటూ చెర్రీ భయంగా తండ్రి వైపు చూస్తాడు. ఆ తండ్రి కూతురు మాటలు నమ్మకురా. నీకు పనిష్మెంట్ ఇస్తే ఆ టీచర్ని బతకనిస్తానా? వెంటనే ఉరి తీయించను. అలాంటి పనిష్మెంట్స్ ఏమీ ఉండవు. నువ్వు భయపడకు నానా అని ధైర్యం చెప్తాడు. మైథిలినే పనిష్మెంట్ ఇస్తే పరిస్థితి ఏంటో మరి. అలా అయితే ఓకే డాడ్ అంటాడు చెర్రీ సంతోషపడుతూ. దేనికి ఓకే? ఉరి తీయడానికా? చెర్రీ ఓకే అనగానే అర్జున్ బిత్తరపోతూ, వీడి అతి ప్రేమతో కొడుకుని చెడగొట్టేలా ఉన్నాడు అని తిట్టుకుంటాడు. కళ్యాణ్ కొడుకు చేపట్టుకొని, మీ క్లాస్ రూమ్ చూసి క్లాస్ టీచర్తో మాట్లాడదాం పదండి అని చెప్పి లోపలికి వెళ్తారు. ఆల్రెడీ కళ్యాణ్ గురించి స్పెషల్గా ప్రిన్సిపాల్ నుంచి క్లాస్ టీచర్కి కాల్ పోయింది కాబట్టి క్లాస్ టీచర్ మాధవి వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకుని విష్ చేస్తుంది. కళ్యాణ్ పిల్లలతో విశాలంగా ఉన్న క్లాస్ రూమ్ అంతా గమనించి, ఇదేంటి ఇంత పెద్ద క్లాస్ రూమ్కి ఒకటే ఏసీ ఉంది అని అడుగుతాడు, సూట్ సరి చేసుకోవడంలో తన హోదాని చూపిస్తూ. గంభీరంగా కనిపిస్తున్న కళ్యాణ్ యాటిట్యూడ్కి ఆ క్లాస్ టీచర్ ఇంకాస్త భయపడుతూ, అన్ని క్లాస్ రూమ్స్కి ఒక్కటే ఏసీ ఉంది సార్ అని చెప్తుంది. ఇలా ఒక్కటే ఉంటే కుదరదు, నా కొడుక్కి ఏసీ సరిపోదు అంటాడు బేస్ వాయిస్తో. ఎస్, టూ మచ్ హాట్గా ఉంది, నాకు ఈ ఏసీ సరిపోదు, ఇలా ఉంటే నేను క్లాస్లో కూర్చోను అని చెర్రీ కూడా తండ్రితో పాటు వంత పలుకుతాడు. అర్జున్ తల పట్టుకొని, ఇంతకుముందు ఈ ఒక్క మెంటలోడితోనే చచ్చిపోయామంటే ఇప్పుడు వీడికి తోడు ఇంకొక మెంటలోడు కూడా తయారయ్యాడు అని మనసులో తిట్టుకుంటాడు. విన్నారు కదా నా కొడుకు మాటలు. నా కొడుకు కోసం స్పెషల్గా ఈ క్లాస్ రూమ్లో మరొక ఏసీ సెట్ చేయించుకుంటాము. ఆ విషయాన్ని మీ ప్రిన్సిపల్ గారికి చెప్పండి. ఒప్పుకోమంటే మా అడ్మిషన్ వెనక్కి తీసుకుంటాం అని చెప్తాడు తన హోదా చూపిస్తూ. అలాగే సార్ అంటూ క్లాస్ టీచర్ ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తుంది. ప్రిన్సిపల్ కాస్త భయపడుతూ, ఒకసారి ఆ సార్కి ఫోన్ ఇవ్వండి అని అంటాడు. హలో అంటాడు కళ్యాణ్ గంభీరమైన కంఠంతో. మీకు ఏసీ సరిపోదంటే మేమే మరొక ఏసీ అరేంజ్ చేస్తాం సార్ అని అంటారు ప్రిన్సిపల్ మాటల్లో వినయాన్ని చూపిస్తూ. ఎలా అయినా పర్వాలేదు, మా బాబు ఫీజు డబల్ పే చేస్తాను. దానికి తగ్గట్టుగానే మా బాబుకి స్పెషల్ ఫెసిలిటీస్ ఉండాలి.
వెంటనే మరో ఏసీ సెట్ చేయించండి అని ఆర్డర్ వేస్తాడు. ఆ మాటలకి అర్జున్ ఆలోచిస్తూ, ఖచ్చితంగా ఈ హైబ్రిడ్ బాయ్ ఫ్యూచర్లో మరో కళ్యాణ్ అవుతాడు. నా కూతురే మరో మైథిలి కాకుండా చూసుకోవాలి అని మనసులో చెప్పుకుంటాడు. ప్రిన్సిపల్ సమాధానం ఇస్తూ, ఓకే సార్, లంచ్ బ్రేక్లో పిల్లలు గ్రౌండ్లో ఆడుకోవడానికి బయటకు వస్తారు. ఆ టైంలో ఏసీ సెట్ చేయిస్తాను అని వినయంగా చెప్తాడు. ఓకే అని చెప్పి కళ్యాణ్ ఫోన్ తిరిగి క్లాస్ టీచర్కి ఇచ్చి, లంచ్ బ్రేక్ వరకు ఏసీ వచ్చేస్తుంది, ఇక మీరు వెళ్ళి కూర్చొని పిల్లలు అని చెప్పి కొడుక్కి ప్రేమగా ముద్దు పెట్టి అన్వి తల నిమిరి ఇద్దరు కొట్టుకోకుండా ఉండాలి అని చెప్పి స్టూడెంట్స్ మధ్యలోకి పంపిస్తాడు. క్లాస్ టీచర్ వెళ్ళి వారిని కూర్చోబెట్టి తిరిగి వీళ్ళ దగ్గరికి వస్తుంది. మా పిల్లలకి చిన్న పనిష్మెంట్స్ కూడా ఇవ్వకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి అని సీరియస్ యాటిట్యూడ్తో చెప్తాడు. కళ్యాణ్లో కనిపిస్తున్న ఆ డిగ్నిటీకి, ఆ యాటిట్యూడ్కి ఆ టీచర్ అంతే భయపడుతూ, ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పారండి, అలాగే చూసుకుంటాము అంటుంది. గుడ్ అంటాడు కళ్యాణ్. చెర్రీకుండే స్పెషల్ ఫెసిలిటీస్ మా పాపకు వద్దులే టీచర్. మా పాప ఏదైనా తప్పు చేస్తే అందరి పిల్లలకి ఇచ్చినట్టే పనిష్మెంట్ ఇవ్వండి అంటాడు అర్జున్. కళ్యాణ్ కోపంగా చూస్తూ, అదేంట్రా అంటాడు. నా కూతురికి కష్ట సుఖాలు అన్నీ తెలియాలి, కాదు కూడదంటే నా కూతుర్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించుకుంటాను అంటాడు సీరియస్గా చూస్తూ. కూతురు విషయంలో అర్జున్ ఎలా ఉంటాడో కళ్యాణ్ కూడా తెలుసు కాబట్టి నిజంగానే ఆ పని చేస్తాడేమని భయపడి, నీ ఇష్టం అంటాడు కోపంగా. బతికించాడు అనుకుంటాడు అర్జున్ మనసులో. మా చెర్రీకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా బిజీగా ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకుని ఉన్నా మా డ్రైవర్కి ఫోన్ చేయండి అని చెప్పి క్లాస్ టీచర్కి ఫోన్ నెంబర్స్ ఇచ్చి ఇంకా జాగ్రత్తలు చెప్తుంటాడు. కొడుకు మీద అతి ప్రేమ చూపించే ఆ తండ్రిని చూసి క్లాస్ టీచర్ మాధవి గుడ్లు తేలేస్తుంటుంది. అర్జున్ కూడా చిరాకొస్తూ, నీ కొడుకుని స్పెషల్గానే చూసుకుంటారు, ఇక వెళ్దాం రారా అంటాడు. ఓకే టీచర్ అని చెప్పి క్లాస్లో పిల్లలతో కలిసిపోయిన చెర్రీని అన్విని ప్రేమగా చూసి బయటకు వస్తాడు. క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనసులో మళ్ళీ అదే డిస్టర్బెన్స్ కలుగుతుంటుంది. బయటకు వచ్చి ఎల్కేజీ క్లాస్ రూమ్ వైపు చూస్తూ ఆగిపోతాడు. పిల్లలతో ఉన్న మైథిలి మనసు కూడా అదే అలజడి చెలరేగుతుంటుంది. కళ్యాణ్ అక్కడే ఆగిపోవడం చూసి, ఏమిట్రా ఇక్కడే నిలబడిపోయాం, వెళ్దాం పదా అంటాడు అర్జున్. పద అని కళ్యాణ్ ఆ క్లాస్ రూమ్ వైపు చూస్తూనే అర్జున్తో బయటికి వెళ్తుంటాడు. మైథిలి మనసులో చెలరేగుతున్న అలజడికి గురవుతూ క్లాస్ రూమ్ డోర్ తీసుకొని బయటికి వచ్చి చూసేసరికి కళ్యాణ్, అర్జున్ దూరం నుంచి వెనుకగా కనిపిస్తుంటారు. దూరం వెళ్ళిపోయిన వాళ్ళని గుర్తుపట్టినట్టుగా చూస్తూ, ఎవరో పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేసి వెళ్తున్నారట్టుంది అని అనుకొని కళ్యాణ్ దూరంగా వెళ్ళేసరికి మనసులో కలుగుతున్న అలజడి కూడా తగ్గిపోతూ మైథిలి క్లాస్లోకి వస్తుంది. ఆ స్కూల్ నుంచి కారు దగ్గరికి వచ్చిన కళ్యాణ్ కూడా మనసు పూర్తిగా కంట్రోల్కి వస్తుంది. ఇద్దరు వచ్చి కారులో కూర్చుంటారు. పిల్లలకి స్కూల్ బస్ మాట్లాడలేదేమిట్రా, రోజు వీళ్ళని తీసుకురావాలంటే మనకు టైం సెట్ కావాలి కదా అంటాడు అర్జున్. నా కొడుకు స్కూల్ బస్ ఎక్కడం ఏంటి చీప్గా, దానికి చచ్చినా ఒప్పుకోను. వీళ్ళకి స్పెషల్గా ఒక కార్ డ్రైవర్ని అరేంజ్ చేసి పెట్టాను, ఇద్దరు కారులో వెళ్ళి కారులో వస్తుంటారు అని చెప్తాడు. నీ కొడుకుతో పాటు నా కూతురికి కూడా రాజభోగాలు అలవాటయ్యేటట్టుగా ఉన్నాయి అంటాడు అర్జున్. నా కోడలన్నాక అలవాటు కావాల్సిందే అంటూ వెళ్తుంటాడు. అర్జున్ తన కార్ షోరూమ్ దగ్గర దిగి కళ్యాణ్తో మాట్లాడుతూ, ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అధినేతగా మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నావు కాబట్టి ఆల్ ది బెస్ట్ అంటాడు. థ్యాంక్ యూ అని చెప్పి మధ్యాహ్నం లంచ్కి గ్యారేజ్ దగ్గర కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. వెళ్తున్న కళ్యాణ్ వైపు అర్జున్ అభిమానంగా చూస్తూ, వీడు ఎంత సంపాదించుకొని పెద్ద హోదాలో ఉన్నా నా స్నేహాన్ని, నేను పెట్టే పెరిగి ముద్దల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోడు అని అనుకుంటూ షోరూమ్ వైపు వెళ్తుంటాడు. కళ్యాణ్ ఆఫీస్కి వస్తున్నాడని తెలిసి ఎంప్లాయీస్ ఆనందంతో గ్రాండ్ వెల్కమ్కి ఏర్పాట్లు చేసి కళ్యాణ్ కోసం ఎదురు చూస్తుంటారు. అలా వాళ్ళు ఎదురు చూస్తూ ఉండగానే కళ్యాణ్ కారు ఆగుతుంది. డ్రైవర్ కారు దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్ వైపు డోర్ తీసి, నేను వస్తానంటే ఎందుకు వద్దన్నారు సార్
అని అడుగుతాడు. నువ్వు నాకు డ్రైవర్ కాదు, నా కొడుక్కి డ్రైవర్వి. సాయంత్రం స్కూల్ దగ్గరికి వెళ్ళి చెర్రీని అన్విని పికప్ చేసుకో అంటూ లోపలికి వస్తూ ఆర్డర్ వేస్తున్నట్టుగా మాట్లాడతాడు. అలాగే సార్ అంటాడు డ్రైవర్. కళ్యాణ్ ఆఫీస్లోకి ఎంటర్ కాగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ రమేష్ కళ్యాణ్కి బొకే ఇస్తాడు. రమేష్, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నిన్ను ముంబై బ్రాంచ్కి పంపించాను కదా అని అడుగుతాడు ఆశ్చర్యంగా. ఇవాళ ఫస్ట్ టైం మళ్ళీ మీరు ఆఫీస్కి వస్తున్నారని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను సార్. మళ్ళీ వెంటనే ముంబై వెళ్ళిపోతాను అని అంటాడు రమేష్ కృతజ్ఞతగా చూస్తూ. కళ్యాణ్ ఆనందంగా రమేష్ ఇచ్చిన బొకే తీసుకొని రమేష్ని స్నేహంగా హక్ చేసుకొని, ఓ రకంగా ఐశ్వర్య ప్రాపర్టీస్ని తిరిగి నేను పొందానంటే నువ్వు మెయిన్ కారణం రమేష్. ఆ రోజు మైథిలి కంపెనీస్ని సేల్స్లో పెట్టిన విషయం నాకు చెప్పకపోయి ఉంటే ఇవి మరొకరికి సొంతం అయినందుకు నేను జీవితాంతం బాధపడేవాడిని. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను సార్ అని పిలవద్దు. నీ క్లాస్మేట్ కళ్యాణ్ అనుకొని పేరు పెట్టి పిలువు. కళ్యాణ్గా అనుకొని పేరు పెట్టి పిలువు అంటాడు. వద్దు సార్, నేను మిమ్మల్ని ఎప్పటికీ సార్ అని పిలుస్తాను. మీరు నాకు చేసిన సహాయం కంటే ఇది పెద్ద సహాయం ఏమీ కాదు సార్ అంటాడు రమేష్ వినయంగా చూస్తూ. రమేష్ అది గుర్తు చేయగానే మైథిలి బ్యాగ్లో నుంచి దబాయించి డబ్బులు తీసి రమేష్కి ఇచ్చి ఇంటి రెంట్ కట్టుకోమని చెప్పడం గుర్తు చేసుకొని ఆ స్వీట్ మెమొరీని తలుచుకుంటూ ఉండగా వెల్కమ్ సార్ అంటూ మేనేజర్ వచ్చి బొకే ఇస్తాడు. కళ్యాణ్ ఆ బొకే అందుకొని పక్కనున్న అటెండర్కి ఇస్తూ, ఆఫీస్ వ్యవహారాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా మేనేజర్ అని అడుగుతాడు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం అని అంటుండగానే మిగతా స్టాఫ్ కూడా కళ్యాణ్కి ఎదురొచ్చి బొకే ఇచ్చి విష్ చేస్తుంటారు. కళ్యాణ్ కూడా స్టాఫ్ అందరినీ పేరు పేరున పలకరించి మాట్లాడుతుంటాడు. సార్, ఇప్పటి నుంచి మీరు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్గా ఉండబోతున్నారా అని అడుగుతారు ఎంప్లాయీస్. ఆ కంపెనీకి చైర్పర్సన్ హోదాలో మైథిలి బాధ్యతలు స్వీకరించిన నెమరు వేసుకొని, లేదు, ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నేను ఎప్పుడు సీఈఓగానే ఉంటాను అంటాడు. అదేంటి సార్, ఇప్పుడు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అన్నీ మీ సొంతమే కదా అని అడుగుతాడు రమేష్. కళ్యాణ్ మనసులో బాధగా మాట్లాడుకుంటూ, ఐశ్వర్య ప్రాపర్టీస్ కంపెనీస్ అన్నీ ఎప్పటికైనా మళ్ళీ మైథిలి సొంతం కావాల్సిందే. వీటికి అధిపతిగా ఎప్పటికీ మైథిలినే ఉండాలి అని అనుకొని, లేదు, ఐశ్వర్య ఇండస్ట్రీస్ నావే అయినా నేను ఎప్పటికీ సీఈఓగానే ఉంటాను అని బాధగా చెప్పి, ఓకే, యు క్యారీ ఆన్ అని స్టాఫ్కి చెప్తాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి స్టాఫ్ అందరూ వెళ్ళిపోతారు. కళ్యాణ్ ఎన్నో ఏళ్ళ నుంచి చూడని ఆఫీస్ అంతా ఒక్కసారిగా చూసుకొని క్యాబిన్ వైపు వెళ్తుంటాడు. క్యాబిన్ డోర్ తీసి లోపలికి వెళ్ళగానే సీఈఓ చైర్ చూసుకొని ఆ పక్కనే అలాగే సెట్ చేసి ఉన్న పిఏ చైర్ వైపు చూస్తూ మైథిలి ఆ చైర్లో కూర్చొని ఉన్నట్టుగా అనిపించి గుడ్ మార్నింగ్ కళ్యాణ్ అని చెప్తున్నట్టుగా ఊహించుకుంటాడు. ఆ క్యాబిన్ అంతా చూడగానే అటెండర్గా మైథిలితో వర్క్ చేయించుకోవడం గుర్తొస్తూ కన్నీళ్ళు పెడుతుంటాడు. అక్కడి నుంచి స్పెషల్ ఛాంబర్లోకి వెళ్తాడు. చైర్పర్సన్ సీట్లో మైథిలి కూర్చొని ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆ చైర్ దగ్గరికి వెళ్తాడు. ఆ చైర్ పట్టుకొని తడిమి చూస్తూ, మైథిలి ఎప్పుడు అష్ట ఐశ్వర్యాలతో హుందాగా కనిపించాలి. మోహన్ జర్మనీ వెళ్ళి డబ్బు సంపాదించి ఉంటాడా? తనకి ఏ లోటు రాకుండా కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడా అని ప్రశ్నలు వేసుకొని ఒకసారి మైథిలిని, మోహన్ని, వాళ్ళ పిల్లల్ని చూడాలనిపిస్తుంది అని అనుకుంటాడు మనసులో. కొన్ని క్షణాలు అలా ఆలోచించి, వద్దు, నేను వాళ్ళని చూడాలని కోరుకుంటే మైథిలి కూడా చెర్రీని చూడాలని వస్తుంది. మైథిలి చెర్రీని చూసే క్షణాలు ఎప్పటికీ రాకూడదు. అలా వస్తే తన సంసార జీవితం డిస్టర్బెన్స్ అవుతుంది అని అనుకొని పక్కన క్లాత్ ఉంటే అది తీసుకొని ఆ చైర్ తుడుస్తుంటాడు. కొన్ని క్షణాలకి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని ఆ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి సీఈఓ చైర్ దగ్గరికి వచ్చి ఎన్నో ఏళ్ల తర్వాత కూర్చోబోతున్న ఆ చైర్ని గౌరవంగా చూస్తూ కూర్చుంటాడు. తర్వాత పిఏ చైర్ వైపు చూసుకొని త్వరలో ఓ పిఏని కూడా తీసుకోవాలి అని ఆలోచిస్తూ సీఈఓగా తన బాధ్యతలను చూడటం మొదలు పెడుతుంటాడు. స్కూల్లో డైనింగ్ హాల్లో ఉన్న మైథిలి తన ముందున్న ఓ 4 సంవత్సరాల బన్ను అనే బాబు, చిన్ను అనే పాప
అనే ట్విన్స్కి ప్రేమగా మాటలు చెప్తూ భోజనం తినిపిస్తూ ఉండగా, హాయ్ మైథు మిస్ అంటూ మాధవి టీచర్ అక్కడికి వచ్చి ఈ పిల్లల్ని నీ స్కూటీ మీద స్కూల్కి తీసుకెళ్ళడం చేస్తూ ఇలా వాళ్ళకి భోజనం తినిపించడం చూస్తుంటే నువ్వే వీళ్ళకి కన్న తల్లి అనేటట్టుగా ఉన్నావు అని అంటుంది. మైథిలి వాళ్ళకి భోజనం తినిపిస్తూ, వీళ్ళ ఫ్యామిలీ 5 సంవత్సరాలుగా మా ఇంటి పై పోర్షన్లో రెంట్కి ఉంటున్నారు. 4 సంవత్సరాల క్రితం ట్విన్స్గా వాళ్ళ మమ్మీ డాడీకి పుట్టారు. అప్పటి నుండి నాకు ఇలా అలవాటయ్యారు అని, నువ్వేంటి లంచ్కి ఇవాళ ఇంత లేటుగా వచ్చావు అని అడుగుతుంది. వామ్మో, అదెందుకు అడుగుతావులే, నా క్లాస్లో చెర్రీ అని ఓ న్యూ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఆ బాబు మీద తండ్రి చూపించే ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది అని ఉన్న విషయం చెప్తుంటే, కళ్యాణ్ అశ్వథ్ మీద చూపించిన ప్రేమ మైథిలికి గుర్తొస్తుంటుంది. ఎలా ఉంది వీడియో అనేది మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.